సో గైస్ ఈరోజు అయితే మనం చూడబోయేది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ ఎరే. స్మాలెస్ట్ నెంబర్ ఇన్ అన్ ఎరే. మామ నీకు జస్ట్ అట్టుపండు తినిపించినట్టు తినిపిస్తా, సరేనా? అట్టుపండు తినిపించినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమి లేదు, చాలా అంటే చాలా ఈజీ, డెడ్ ఈజీ. నేను చెప్తాను కదా నీకు ఎందుకు. సరే రైట్, ఇప్పుడు ఒక డేటా ఇచ్చాడు అనుకో, ఒక ఎరే ఇచ్చాడు రైట్, 1 2 3 4 5 సమయం అనుకో. నేనేమనుకుందాం ఇక్కడ 0 1 2 -1 3 4 5. ఓకేనా? నీకు ఒక డేటా ఇచ్చాడు, వాడు ఏం అడిగాడంటే స్మాలెస్ట్ నెంబర్ అనేది అడిగాడు. మామ చెప్తున్నాను, డిఎస్ఏ రాకపోతే నీకు ఏ ఇంటర్వ్యూకి కూడా షార్ట్ లిస్ట్ అవ్వవు, ఏ ఇంటర్వ్యూకి కూడా అసలు షార్ట్ లిస్ట్ అవ్వవు. ఫస్ట్ డిఎస్ఏ ఇంటర్వ్యూలో 50% కూడా డిఎస్ఏనే ఉంటుంది. సో డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. మన తెలుగు కమ్యూనిటీలో మనమే డిఎస్ఏ చెప్పేది, ఎవరు చెప్పట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకో, ఉపయోగపడుతుంది. రైట్, ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ ఎరే. స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ ఎరే అంటే ఏం లేదు, ఉన్న ఇచ్చిన ఎలిమెంట్లో, ఇచ్చిన డేటాలో స్మాలెస్ట్ ఎలిమెంట్ని నువ్వు తీసుకురావాలి, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నాను చూడు. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఉంది 0. లెట్సే నా దగ్గర బాగా 0 ఉంది. లెట్సే ఫస్ట్ దాన్నే మనం అనుకోవచ్చు నార్మల్గా, లేకపోతే 0. నెక్స్ట్ దానికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను నేను. 0 అనేది 1 కన్నా పెద్దదా కాదా అని చూస్తాను. లేకపోతే 1 అనేది ఈ ఎలిమెంట్ అనేది ముందు ఎలిమెంట్ కన్నా చిన్నదా కాదా అని చూస్తాను. ముందు ఎలిమెంట్ చిన్నదే, ఈ ఎలిమెంటే పెద్దది. సో నేను ఏం మార్చను, దీన్నే చిన్నది అనుకుంటాను. స్మాల్, ఇదే చిన్నోడు. తర్వాత ఇంకా ముందుకు వెళ్తాను, 2. ఈ 2 పెద్దదా, ఈ 0 పెద్దదా? 0 కదా పెద్దది, ఇదే చిన్నది. మళ్ళీ ముందుకు వెళ్తాను, ముందుకు వెళ్ళిన తర్వాత -1 0, ఏది చిన్నది? -1 చిన్నది, స్మాల్. ఇప్పుడు దీన్ని కొట్టేస్తాను, ఓకేనా? తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్మాల్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తాను. ఏది చిన్నది? -1 చిన్నదా? ఇప్పుడు నేను నిలబడి చూస్తున్నది చిన్నదా? -1 చిన్నది. సో దీన్నే ఉంచుతాను, మళ్ళీ ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని చెక్ చేస్తాను, 4 చిన్నదా? నేను ఇందాక ఇందాక స్మాల్ అనుకున్నది చిన్నదా? ఇందాక స్మాల్ అనుకున్నది చిన్నది, ఇది చిన్నది కాదు. మళ్ళీ ముందుకు వెళ్తాను. ఇక్కడ నేనున్న పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ చిన్నదా? ముందున్న ఎలిమెంట్ చిన్నదా? అదే ముందు నేను ఏదైతే స్మాల్ అనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ చిన్నదా అని చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత ఫైనల్గా దీన్ని ప్రింట్ చేస్తాను, -1 అని. అర్థమైందా? చాలా అంటే చాలా సింపుల్. డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ప్రాక్టీస్ అండ్ ట్రై రన్ ఈ 2 ఉన్నాయంటే ఇది డెడ్ ఈజీ. ఎందుకు రాదో నేనే చూస్తాను. అప్పుడు కోడ్ రాద్దాం. కోడ్ ఏం లేదు, జస్ట్ నమ్స్ అనే వేరియబుల్ తీసుకుంటాం. లెట్స్ సే 0 1 2 3 4 -1 6 7. పైన అది రాసి కిందది రాసి అన్నా అని అడగొచ్చు నువ్వు. మెయిన్ థింగ్ చెప్తున్నాను, నువ్వు అప్రోచ్ని చూడు. ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము. ఈ డేటా ఉందని చెప్పేసి బట్టి కొట్టి రాసేయడం కాదు, ఓకేనా? ఎప్పుడూ కూడా అప్రోచ్ చూడాలి. అప్రోచ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అప్రోచ్ అనేది ఎందుకు అంటున్నానంటే, రేపు ఇక్కడ ఈ డేటా ఇవ్వకుండా నీకు ఇలా అడగొచ్చు. ఎలా అడుగుతాడు? -1 -2 -3 -4 -5 0 1 2 3. అప్పుడు ఎలా అడిగితే అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పు, చెప్పండి. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? అప్పుడు ఇలాంటి అడగచ్చు. తర్వాత 1 2 3 4 5 6 7 8 -1 -2. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పండి. ఇలా ఉంటాయి అన్నమాట ఎవరలు. సో అందుకనే నువ్వు ఎప్పుడు కూడా ఆల్గరిథం చూడాలి, లోపల ఏం జరుగుతుంది, దాన్ని మనం ఏ డేటా ఇచ్చినా కానీ ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? అలా ఎలా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ సాల్వ్ చేయగలగాలి అనే విధంగా నువ్వు కోడ్ రాయాలి, సరేనా? సారీ, అంతే మావా. ఫస్ట్నే ఒక ఫర్ లూప్ వేసే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి వరకు రన్ చేస్తాం? ఆబ్వియస్లీ లాస్ట్ వరకు రన్ చేస్తాం. లెన్ ఆఫ్ నమ్స్ చివరి వరకు రన్ చేస్తాం. అక్కడ నుంచి 0 నుంచి రన్ చేస్తాం. ఇక్కడ రాస్తానులే 0 1 2 3 4 5 -1 6 7. ఓకేనా? కావాలంటే చూసుకోండి, మీరు కంపైల్ చేసి చూడండి, ఈ కోడ్ ఖచ్చితంగా రన్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ని నేను మినిమం కింద తీసుకుంటున్నాను. స్మాల్ కదా, చిన్నోడు. స్మాల్ చిన్నోడు అని కూడా పెట్టచ్చు అనుకోండి. స్మాల్ = నమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ని నేను 0 కింద తీసుకుంటున్నానని అర్థం, అంతే. అంతకుమించి ఏం కాదు. అర్థమైందా? ఈ నమ్స్ అనేది ఈ ఎరే యొక్క నేమ్. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళాలి? చివరి వరకు రన్ అవ్వాలి. చివరి వరకు రన్ అయిన తర్వాత ఏం చేయాలి? లెట్స్ సే
ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఇది కదా, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ, నమ్స్ ఆఫ్ 0 అని రాసేకూడదు, మనం ఐతో ఇటరేట్ చేస్తున్నాం కదా. నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ మ్యాక్సీ, సారీ స్మాల్, మ్యాక్సీ అంటున్నాంటి. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఇది కనుక దీనికన్నా, సారీ ఇది స్మాల్ దీనికన్నా చిన్నదైతే ఏంటి, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేనున్న ఎలిమెంట్ ఇక్కడ నుంచున్నాను కదా. ఐ అంటే లెట్సే ఇక్కడ నుంచున్నావు అనుకో. ఐ అంటే నువ్వు ఇక్కడ నుంచున్నావు, నీ దగ్గర ఒక 0 అనే ఎలిమెంట్ ఇచ్చాను. ఆ 0 ఎలిమెంట్ని ఆల్రెడీ ఇంకో బాక్స్లో ఉన్న ఎలిమెంట్తో చెక్ చేయాలి, ఇంకో వేరియబుల్స్లో ఉన్న ఎలిమెంట్ని చెక్ చేయాలి. సో 0 పెద్దదా ఇది పెద్దదా, సారీ ఏది పెద్దది, రెండు ఒకటే సమానమే. సో ముందుకెళ్ళిన తర్వాత ఈసారి నువ్వు ఇక్కడ నుంచున్నావు, 1 దగ్గర నుంచున్నావు. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నావు విచ్ ఈజ్ స్మాల్ అని, ఓకేనా. ఇప్పుడు నేను నుంచున్న ఎలిమెంట్ చిన్నదా ఇది చిన్నదా, ఏది చిన్నది, ఇదే కదా చిన్నది. నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ స్మాల్ అయితే నువ్వు లోపలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళనవసరం లేదు, ముందుకెళ్తావు. మళ్ళీ చెక్ చేస్తావు ఇది చిన్నదా ఇది చిన్నదా, ఇదే చిన్నది, ఏం చెయ్యు, ముందుకెళ్తావు. ఇది చిన్నదా ఇది చిన్నదా, ఏం చెయ్యు, మళ్ళీ ముందుకెళ్తావు. ఇది చిన్నదా ఇది చిన్నదా, మళ్ళీ చెక్ చేస్తావు, అదే చిన్నది, వదిలేస్తావు. ఇది చిన్నదా ఇది చిన్నదా, ఏం చెయ్యు, మళ్ళీ ముందుకెళ్తావు. ఇది చిన్నదా ఇది చిన్నదా, మళ్ళీ ఏం చెయ్యు, మళ్ళీ ముందుకెళ్తావు. ఇది చిన్నదా ఇది చిన్నదా, ఇదే చిన్నది, కండిషన్లోకి వెళ్తావు. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ 0 ఆర్ ఎల్స్ నమ్స్ ఆఫ్ స్మాల్ నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ స్మాల్ అయితే, నమ్స్ ఆఫ్ ఐ అనేది చిన్నదైతే స్మాల్ కన్నా స్మాల్ని అప్డేట్ చెయ్యు, అంతే. స్మాల్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ, ప్రింట్ స్మాల్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్, అంతే. అయిపోయింది మనకి. మీకు నువ్వు ఈ డేటా ఇవ్వు నువ్వు ఏ డేటా ఇచ్చినా కానీ ఇది నీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది, సరేనా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగులో బెస్ట్ డిఎస్సి చెప్పే ఛానల్ ఏదైనా ఉందంటే అది మందే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి కాంటెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.